స్వల్ప విరామం అనంతరం మరోసారి నారా లోకేష్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. యుగలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన లోకేష్ ఇప్పుడు శంఖారావం అంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. అందులో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తొలి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక అంతకుముందు భారీగా రోడ్ షోలో ఆయన ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. ఇక ఈ పర్యటనలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు నాయకులతో లోకేష్ ముఖాముఖిగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా లోకేష్ కార్యక్రమాలు ఉండనున్నాయి. రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. ఇక యువగలం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో నేటి నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఇక యుగలం పాదయాత్ర తర్వాత స్మాల్ బ్రేక్ తీసుకున్న నారా లోకేష్ నేడు పలు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో ఈ రోజు ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 నియోజకవర్గాలను, ముఖ్యమైన కార్యకర్తలను, టీడీపీ సంబంధించిన నాయకులను కలుపుకొని ఈ శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించనున్న నారా లోకేష్ శంఖారావంలో ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం సంబంధించి ఇచ్చాపురంలో మొదలయ్యే కార్యక్రమం ఈ రోజు ఇచ్చాపురం, ఎక్కలి, పలాస నియోజకవర్గాలను పూర్తి చేస్తుంది. అయితే ఈ శంఖారావం కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు సుమారు 5000 మందితో డైరెక్ట్ గా ముఖాముఖి అయ్యేటట్లు అయితే కనిపిస్తున్నవి. అయితే ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ కార్యకర్తలకు 2024 ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి నిర్దేశం కార్యక్రమంలో ఎన్నికలకు సంబంధించి బాబు సురటి భవిష్యత్తు గ్యారంటీ మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబరిచిన 50 మంది కార్యకర్తలకు లోకేష్ అభినందనలు ఇస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రసంగం, తర్వాత నారా లోకేష్ ప్రసంగం ఉంటుంది. తర్వాత పార్టీ క్యాడర్ తో ముఖాముఖిగా మాట్లాడతారు. తదనంతరం లోకేష్ చేతుల మీదుగా సూపర్ 6 కిట్ లో అందజేస్తారు. తర్వాత పార్టీ క్యాడర్ తో ప్రతిజ్ఞ చేయించి పార్టీ క్యాడర్ తో సెల్ఫీ కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే యువగలంతో విజయవంతం చేసిన నారా లోకేష్ మన ఉత్తరాంధ్ర సంబంధించి అయితే అర్థాంతరంగా యువగలం అనేది పాదయాత్ర అనేది రాకపోవడంతో కార్యకర్తలకు కొంత అవకాశాలు ఉన్నవి. ఈ నేపథ్యంలో అయితే ఇచ్చాపురం నుంచే ఈ సమర శంఖం పూరించనున్నారు. ఈ శంఖారావం కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఇచ్చాపురంకి. అయితే కార్యకర్తలే కాకుండా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులైతే అధికారులతోనేది ఎవరైతే అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా బాధితులు వాళ్ళతో నేరుగా కలిసే పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఎలక్షన్ కి మరికొద్ది నెలలు మాత్రం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక సైడ్ నుంచి యాత్రలు ప్రారంభిస్తుంటే లోకేష్ కూడా ఈ 90 నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తలను కలిసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ రాము.